మంత్రి బొత్స సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. విజయనగరం జిల్లా మెంటలోని ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు బొత్స వెళ్తుండటంతో అంగన్వాడీ కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని పట్టుబట్టారు. ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన 11 సమస్యల్లో 10 సమస్యలను పరిష్కరించామని, మిగిలిన ఒక సమస్యను ఎన్నికల తర్వాత పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అయితే మిగిలిన సమస్యే కీలకమైనదని, వాటిని పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు పట్టుబడ్డంతో వారి దగ్గర నుండి వినతి పత్రం స్వీకరించిన మంత్రి బొత్స మెంటాడ వెళ్లారు. ఈ ఘటన చిత్రీకరణ ఆపితేనే మాట్లాడతానని పట్టుబడటం అక్కడ వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి మంత్రి బొత్స అంగన్వాడీ వర్కర్స్ కి ఎలాంటి అభయం ఇచ్చారు? శ్రీనివాస్. సుమిత్ర, విజయనగరం జిల్లా గజపతి నగరంలోని మంత్రి బొత్స సత్యనారాయణకు తీవ్రమైనటువంటి చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోవాలి. ఎందుకోసం అంటే మెంటాల్లోని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి బయలుదేరుతున్నారనేటటువంటి విషయాన్ని గ్రహించినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు గజపతి నగరం సమీపంలోనూ అక్కడ ఉండేటటువంటి వంతెన దగ్గర మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్నారు. అయితే చాలా సేపటి వరకు మంత్రి బొత్స తన వాహనం నుంచి కిందకి రాలేదు. అయితే వచ్చి తమ సమస్యలకు పరిష్కారం ఏంటనేటటువంటి విషయం చెప్పాలని అక్కడ ఉండేటటువంటి అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా పట్టుబట్టారు. అప్పుడు ఈ నేపథ్యంలో మంత్రి బొత్స తన వాహనం దిగి వచ్చిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉండేటటువంటి ఛానల్స్ తాలూకా వీడియోని మీరు వీడియోగ్రఫీ ఆపితేనే నేను మాట్లాడతాను, లేదంటే నేను మాట్లాడే ప్రసక్తి లేదని చెప్పడంతో అక్కడ ఉండేటటువంటి మీడియాతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు కూడా అవాక్కయ్యారు. అయితే అంగన్వాడీ కార్యకర్తల తాలూకా సమస్యలు ఇప్పటికే 11 సమస్యలు ఉంటే అందులో 10 సమస్యలను పరిష్కరించాము. ఒక సమస్య ఉంది, ఆ సమస్య ఎన్నికల తరువాత మేము పరిష్కరిస్తామని మంత్రి బొత్స చెప్పడం జరిగింది. ఎన్నికల తరువాత ఎవరుంటారో ఏమవుతుందో తెలియదు కదా అంటే కాస్త ఆ వ్యాఖ్య పైన మంత్రి బొత్స అసహనం వ్యక్తం చేశారు. తప్పనిసరిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత ఆ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి బొత్స చెప్పారు. అయితే అంగన్వాడీ కార్యకర్తలు మాత్రం ఇప్పుడే కీలకమైన సమస్యను మీరు వెనక్కి పెట్టి 10 సమస్యలు ముందుకు తీసుకొచ్చారు. ఆ 10 సమస్యలు పరిష్కారం కాదు, అసలైనటువంటి సమస్యనే మీరు పరిష్కరించాలని, ఆ పనికి తగినటువంటి వేతనం ఇవ్వాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు గుర్తించాలని అక్కడ ఉండేటటువంటి వాళ్ళు అంగన్వాడీ కార్యకర్తలు సిఐటి ప్రతినిధులు పట్టుబట్టారు. అయితే సిఐటి ప్రతినిధులు మీరు చర్చలకు పిలిస్తే అక్కడికి వచ్చి స్పష్టంగా మీరు మాట్లాడరు, రోడ్లపైన ఈ రకంగా మీరు మాట్లాడడం, ఈ అంగన్వాడీ కార్యకర్తలను రెచ్చగొట్టడం మీ వామపక్షాలకు అలవాటు అయిందని మంత్రి బొత్స చెప్పారు. ఈ విషయం పైన అక్కడ ఉండేటటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా మంత్రి బొత్స పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రజల పక్షాన, బాధితుల పక్షాన మేము పోరాడుతుంటే మీరు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అక్కడ ఉండేటటువంటి సిఐటి ప్రతినిధులు మంత్రి బొత్సను డిమాండ్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల తరువాతనే ఈ మిగిలినటువంటి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి బొత్స చెప్పడం, ఆ సమస్యనే ఇప్పుడే పరిష్కరించాలని అక్కడ అంగన్వాడీ కార్యకర్తలు పట్టుబట్టడం నేపథ్యంలో మంత్రి బొత్స నసుగుతూ తన వాహనంలో మళ్ళీ వెళ్లి కూర్చోవడం జరిగింది. దీంతో కాన్వాయ్ మెంటాడకి కదిలింది. అంగన్వాడీ కార్యకర్తలు మంత్రి బొత్స తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎందుకోసం అంటే ప్రతి చర్చల్లో మంత్రి బొత్స ఉండేటప్పుడు తమ సమస్యలు పరిష్కరించడానికి చొరవ చూపించాల్సింది పోయి దొంగ తిరుగుడు వ్యవహారంగా ఎప్పుడో ఎన్నికల తరువాత మాకు మా సమస్యను పరిష్కరిస్తామంటే ఏ రకంగా ఉంటుంది అని అక్కడ ఉండేటటువంటి అంగన్వాడీ కార్యకర్తలు, ఆ మిగిలినటువంటి ఆందోళనకారులందరూ కూడా గట్టిగా పట్టుబట్టడం జరిగింది. ఎస్మా చట్టాలకి అయితే తాము భయపడేది లేదని, ఎస్మా చట్టానికి సంబంధించినటువంటి పత్రాలను ఇప్పటికే మేము దగ్ధం చేశామని కూడా అక్కడ వాళ్ళు స్పష్టం